నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరంలో కొలువుదీరినటువంటి శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు భక్త జనసందేహం నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేకువజామునే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు, ఆలయ ధర్మకర్త యనమల నాగేశ్వరరావు రామలక్ష్మి దంపతులు ఆలయానికి చేరుకుని కలియుగ దైవం శ్రీ శ్రీ దేవి భూదేవి సమేతుడైన కళ్యాణ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు గావించారు. అనంతరం ఉత్తర ద్వారం తొలి దర్శనం చేసుకున్నారు. 7 శనివారాల వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేకువజామునే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. యనమల దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో దేవదేవుణ్ణి నగర సంకీర్తన గావించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరంలో కొలువుదీరిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు భక్త జనసందోహం నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేకువజామునే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు, ఆలయ ధర్మకర్త యనమల నాగేశ్వరరావు రామలక్ష్మి దంపతులు ఆలయానికి చేరుకుని కలియుగ దైవం శ్రీ శ్రీదేవి భూదేవి సమేతుడైన కళ్యాణ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు గావించారు. అనంతరం ఉత్తర ద్వారం తొలి దర్శనం చేసుకున్నారు. 7 శనివారాల వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేకువజాముకే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. యనమల దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం భక్తులు గోవిందనామస్మరణతో దేవదేవుడి నగర సంకీర్తన గావించారు. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చోక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తండ్రసింహమహం భజే. నేడు ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా, పుత్రదా ఏకాదశిగా, మన తెలుగునాట దీన్ని ముక్కోటి ఏకాదశిగా విశేషంగా ఆచరిస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి అనేటప్పటికీ భూలోక వైకుంఠ ధామమైనటువంటి శ్రీరంగధామంలో అత్యంత ప్రశస్తతంగా ఆ రంగనాథ స్వామి వారికి విశేష ఉత్సవములు చేసి ఆయన ఉత్తర ద్వార దర్శనం ద్వారా వచ్చేటువంటి సందర్భంలో దర్శించుట, అట్టి ఆ దర్శనము సకల పాపములను తొలగింపజేసి పరమ పావనమైనటువంటి నారాయణ కృపకి దోహదపడుతుంది. ఆస్తిక లోకంలో ఉన్నటువంటి అనేక మంది అందరూ అక్కడే గుమిగూడుట చాలా కష్టతరం కావున ఆస్తికులందరూ కూడా వారి వారి ప్రాంతములలో ఉన్నటువంటి ఆలయములలో ఈ వైకుంఠ ఏకాదశిని జరుపుకుని విశేషముగా భగవద్ దర్శనాన్ని చేస్తారు. ఆ పరంపరలో మన యొక్క ఈ తాండవ నదీ తీరంలో తాండవ కాశీ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో విశేషంగా ధనుర్మాస పూజతో పాటు ఇక్కడ చేసి ఆ పిదప మాకు అనుబంధమైనటువంటి వరద వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో విశేషముగా స్వామిని ఆరాధించి ఆస్తిక లోకమంతా కూడా ధార్మికమైనటువంటి జాగృతి కలిగే విధంగా సమస్తమైనటువంటి
వారు కూడా ధర్మ మార్గపరాయణులై ఉండే విధంగా భగవద్ అనుగ్రహాన్ని ఆకాంక్షించి ఈరోజు మహోత్సవాన్ని జరుపుకోవటం జరిగింది. ఈరోజు ఎట్లా అయితే మనం విష్ణుపరంగా ఏకాదశి నాడు ఈ ముక్కోటి చేస్తాము, ఆర్ద్రా నక్షత్రం ఈ ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రంతో కూడినటువంటి రోజు ఆరుద్ర తిరువారుద్ర అని శివముక్కోటి కూడా చేయటం జరుగుతుంది. అది చిదంబర క్షేత్రంలో అత్యంత వైభవంగా ధనుర్మాసంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు రాత్రి పౌర్ణమి నాడు తెల్లారే సమయంలో ఆ నటరాజమూర్తికి విశేషముగా ఫలపంచామృతాది అభిషేకం అనర్చి విశేషముగా అక్కడ సభా తాండవం చేస్తాడు స్వామి. ఆ విధంగా ఆ ఉత్సవాన్ని కూడా 2వ తారీఖు రాత్రి, జనవరి 2వ తారీఖు రాత్రి, 3వ తారీఖు తెల్లవారుజామున ఇక్కడ ఆనంద తాండవేశ్వర స్వామికి విశేషముగా ఆర్ద్రోత్సవం కూడా నిర్వహిస్తాం. అట్టి ఈ కార్యక్రమంలో ఆస్తికులైన జనులెల్లరూ పాల్గొని భగవత్కృపకు పాత్రులై తమ తమ జీవనములలో ధర్మ మార్గ పరాయణలే ఉండాలని ఆకాంక్షిస్తూ తెలియజేస్తున్నాం. హరే నమః. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరంలో వేయించినటువంటి శ్రీదేవి భూదేవి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో ధనుర్మాస సందర్భంగా ఈరోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం జరిపించడం జరుగుతుంది. ఆలయ ధర్మకర్తలు శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులచే ప్రారంభించబడింది. భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రంగనాథ స్వామి గోదాదేవి అనుగ్రహం పొందడం గురించి ఈ దర్శనం చేసుకోవడం చాలా ప్రాముఖ్యత. ఈ అవకాశం కల్పించినటువంటి వారికి భక్త మహాశయులందరూ కూడా వచ్చి ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఈ ఉత్తరద్వార దర్శనం ద్వారాగా వారి 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 యొక్క కోరికల్ని నెరవేర్చుకోవడం దుర్లభమైనటువంటి పని. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మా ఊర్లో ఏకాదశి ముక్కటి ఏకాదశి బాగా జరుగుతుందండి. ప్రతి సంవత్సరం బాగా చేస్తారండి. బాగా ఊరంతా అవయోగంగా చేస్తారండి. ఊరు కట్టాక ఈ గుడి కట్టాక అన్ని బాగున్నాయండి. అన్ని సమస్యలు కదా బాగున్నాయి. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా గ్రామంలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వైకుంఠ ద్వారం తెరవడం జరిగింది. దాని ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకుంటే శుభప్రదం అని చెప్పి ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు. అలాగే మా ఊర్లో విశిష్టంగా ఈ రోజు తెల్లవారుజామునే ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి దర్శనానికి ఉత్తర ద్వారం తెరవడం జరిగింది. ఇది పుష్యమాసంలో ఏకాదశి రోజు రావడం, ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఈ రోజు విశేషం ఏంటంటే విష్ణుమూర్తిని దర్శించుకోవడం ద్వారా, గీతాపారాయణం వినడం ద్వారా, గోవిందనామ స్మరణ చేయడం వల్ల సర్వపాపాలు హరిస్తాయని చెప్పి భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. అలాగే విష్ణుమూర్తి కూడా భూలోకానికి 3 కోట్ల మంది దేవతలతో కలిసి ప్రజలకు దర్శనమిస్తాడు ఈరోజు భూలోకానికి వచ్చి. కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు కూడా వచ్చింది. మా ఊర్లో ఈ పుణ్యక్షేత్రంలో ఇటువంటి కార్యక్రమం జరగడం ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతం భక్తులందరికీ కూడా చాలా సులువుగా ఉంది. అలాగే ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తిని దర్శించుకునే భాగ్యం కూడా ఉంది. ఈ దర్శనానంతరం విష్ణుమూర్తి గారి ఊరేగింపు కూడా, రథ ఊరేగింపు కూడా జరుగుతుంది. మా గ్రామంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా భక్తులందరూ తిలకించి ధన్యులవుతారని, సర్వపాపాలు హరించడానికి ముక్కోటి ఏకాదశి రోజు ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకుంటే సర్వపాపాలు హరిస్తాయని చెప్పి నమ్మకంతో ఉన్నాము. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏవీ నగరం. ఈ ఏవీ నగరం గ్రామంలో మరి యొక్క స్వామివారు మాకు ఇక్కడ ఉన్నప్పటి నుండి కూడా ఆ యొక్క స్వామిని చూస్తే మాకు తిరుపతిలో చూసిన ఆ స్వామి మాకు
కల్పించినట్టుగా మాకు అనిపిస్తుందండి. అయితే ఈ రోజు మరి చాలా విశిష్టమైన రోజు. ఈ యొక్క స్వామివారిని ఇవాళ ఉత్తర ద్వారం ద్వారా దర్శించడం మేము ఎంతో పుణ్యం చేసుకున్నామని ఈ యొక్క ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఆలయ ధర్మకర్త అందరికీ కూడా మేము పేరు పేరున మా గ్రామం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు అత్యంత ప్రీతైన రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున భక్తులు చాలా విశేషంగా 3:45 నుంచి కూడా గుడిలో వైకుంఠ ఉత్తర ద్వారంగా దర్శించుకుని పూజలు వినాయక పూజ చేసి స్వామివారి పూజ చేసి అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. ఈ రోజు చాలా ప్రీతైన రోజు ముక్కోటి ఏకాదశి.